అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై డీజీసీఏ, ఏఐబీతో సహా పలు ఎంక్వైరీలైతే మొదలయ్యాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే వేగంగా కిందకి పడిపోవడానికి గల కారణమేంటి? టెక్నికల్ ప్రాబ్లమ్స్మా, లేదంటే మరేదైనా కారణం ఉందా అన్న దిశగా విచారణ మొదలైంది. అయితే ఏవియేషన్ ఎక్స్పర్ట్స్, మాజీ పైలట్లు ఈ కోణంలోనే పలు కీలక అంశాలను ప్రస్తావిస్తున్నారు. సాధారణంగా విమాన ప్రమాదాల్లో 35% యాక్సిడెంట్స్ టేకాఫ్ సమయంలో లేదంటే ఫ్లైట్ గాల్లోకి లేచిన కాసేపటికే జరుగుతుంటాయి. ప్రస్తుతం అహ్మదాబాద్లో జరిగిన ఘటన కూడా ఇలాంటిదే. ఈ నేపథ్యంలో ప్రమాదానికి అవకాశం ఉండే కారణాలను ఓసారి పరిశీలిస్తే నిర్దిష్టమైన వేగంతో రన్వేపై దూసుకెళుతూ సరైన టైంలో గాల్లోకి లేస్తేనే టేకాఫ్ సవ్యంగా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే రన్వేపై గాల్లోకి లేచే సమయంలో విమానం స్పీడు గంటకు 250 నుంచి 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలా రన్వే దూసుకెళ్లాలంటే ఇంజిన్లు పూర్తి స్థాయిలో శక్తి సామర్థ్యాలతో పనిచేయాల్సి ఉంటుంది. ఇక ఫ్లైట్ టేకాఫ్ సమయంలో పైలట్, కో పైలట్ పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్తో పనిచేస్తూ సెకండ్లలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్లైట్ ఫుల్ స్పీడ్తో గాల్లోకి లేచే సమయంలో రన్వేపై నుంచి వచ్చే గాలి వేగాన్ని క్లియర్గా అంచనా వేయగలగాలి. సెన్సార్లు ఈ పనిలో ఉంటాయి. వాటిలో ఏమాత్రం తేడా వచ్చినా ఇక అంతే సంగతులు. విమానం రన్వేపై నుంచి గాల్లోకి లేచే సమయంలో ఫ్లైట్ ఇంజిన్లపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలో ఏవైనా పక్షులు ఢీకొట్టినా, ఫ్యూయల్కు సంబంధించిన పీడనం పడిపోయినా, లేదంటే మరే టెక్నికల్ సమస్యలు, ఉదాహరణకు టైర్లు, హైడ్రాలిక్స్, ఆటో థ్రాటల్, గాలిని సూచించే పరికరాలు లాంటి వాటిలో ఎక్కడా తేడా కొట్టినా క్షణాల వ్యవధిలో పరిస్థితి చేయి దాటిపోతోంది. ఇక ఇటు వెదర్లో వచ్చే ప్రతికూలతలు సైతం విమాన గమనంపై పెను ప్రభావం చూపిస్తాయి. అనుకూలంగా లేని వాతావరణం, విజిబిలిటీ తక్కువగా ఉండడం, కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ లాంటివి జరగడం, అప్పుడే టేకాఫ్ అయి సెట్ అయ్యేందుకు ప్రయత్నించే ఫ్లైట్ పై ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇవి కూడా ప్రమాదాలకు కారణంగా నిలుస్తాయి.